ఐపీఎల్ ఆక్షన్, ఐపీఎల్ రిటెన్షన్స్. సో దీనికి సంబంధించిన సిరీస్లో ఇది ఒక రెండో వీడియో. అండ్ ఈ వీడియో ద మెయిన్ టీమ్ అండ్ ఐపీఎల్ ఎంతో సక్సెస్ అయిన టీం, ఎన్నోసార్లు ఫైనల్ ఆడిన టీం అయిన సిఎస్కే గురించి. సిఎస్కే రిటెన్షన్ ఎలా ఉంది అండ్ వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు, ఎంత బడ్జెట్లో వస్తారనే వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్ ఇన్ ఐపీఎల్ ఒకటి ముంబై, ఒకటి చెన్నై. అండ్ చెన్నై వచ్చేసి చాలాసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడింది. మోస్ట్లీ కొన్నిసార్లు అయితే దగ్గర దాకా వెళ్ళి ఓడిపోయింది. అండ్ దీంట్లో ఉన్న లెజెండరీ ప్లేయర్ ధోని. సో ధోనీని ఈసారి రిటైన్ చేసుకున్నారు. అలాగే మిగిలిన రిటెన్షన్స్ చూస్తే రుతురాజ్ గైక్వాడ్ 18 crores ఓపెనర్, అండ్ పతిరానా, శివం దూబే, జడేజా. అండ్ అదేవిధంగా వీళ్ళకి అంతకుముందు బాగా ఆడినటువంటి ప్లేయర్స్ ఎవరైనా డెవెన్ కాన్వేని అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. రచిన్ రవీంద్రన్ రిలీజ్ చేశారు. టోటల్గా 5 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు. అండ్ దాంట్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్, అతను ఎవరో కాదు, ఎంఎస్ ధోని. సో వీళ్ళ దగ్గర ఒక్క ఆర్టీఎం కార్డ్ అయితే ఉంది. అది కూడా వీళ్ళు క్యాప్డ్ ప్లేయర్కి లేదా అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ కాబట్టి మోస్ట్లీ క్యాప్డ్ ప్లేయర్కే వీళ్ళు యూజ్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళకు ఉన్న 5 స్పాట్స్ ఎవరంటే ఒక ఓపెనర్, ఒక 4th ప్లేస్లో వచ్చే బ్యాట్స్మెన్ శివం దూబే, నెక్స్ట్ ఫినిషర్స్ ఇద్దరు జడేజా అండ్ ధోని, అలాగే కీపర్ అండ్ పతిరానా ఒక ఫారెన్ బౌలర్. సో ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేసిన ప్లేయర్స్ ఎవరంటే, ఫస్ట్ అయితే వీళ్ళకి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ కావాలి. లాస్ట్ 2023లో ఎప్పుడు సిఎస్కే గెలిచినప్పుడు అది 672 runsతో డెవెన్ కాన్వే అయితే మంచి సపోర్ట్ ఇచ్చాడు, అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఈసారి మళ్ళా అతని కోసం ట్రై చేస్తారా? బట్ కాన్వే అంత ఎక్స్ప్లోజివ్ ఓపెనరా? మీరు సిఎస్కే అంతకుముందు కనుక ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూ హెడెన్, వాట్సన్, ఫాఫ్ డూప్లెసీ ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, మైక్ హస్సీ. సో వాళ్ళతో పోల్చుకుంటే డెవెన్ కాన్వే అంత పెద్ద ఎక్స్ప్లోజివ్ ఓపెనరా? మేబీ 1-2 seasons ఆడచ్చు, బట్ ఈసారి అంత ఫామ్లో లేడని నేను అనుకుంటున్నాను. టెస్ట్ సిరీస్లో కూడా అతను ఆడినా కానీ ఎక్కువ రన్స్ అయితే కొట్టలేదు ఈ మధ్య. సో నా దృష్టిలో కాన్వే కోసం మళ్ళీ వెళ్తారా? అండ్ నెక్స్ట్ వీళ్ళకి 1 downలో ఒక ప్లేయర్ కావాలి. లాస్ట్ టైం రచిన్ రవీంద్ర ఆడాడు కానీ అంత సక్సెస్ కాలేదు. బట్ ఈసారి టెస్ట్ సిరీస్లో అతను బాగా మంచి ఫామ్లోనే ఉన్నాడు. బట్ వాళ్ళకి కావాల్సిన కన్సిస్టెంట్ ఇండియన్ ప్లేయర్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆ లిస్ట్లో ఎవరున్నారు? ఒకటి మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, నెక్స్ట్ కేఎల్ రాహుల్. సో వీళ్ళ ముగ్గురులో కేఎల్ రాహుల్ అయితే మార్కీ 2 లిస్ట్లో ఉన్నాడు. సో మార్కీ 1 లిస్ట్లో అయితే చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. మోస్ట్లీ సిఎస్కే ట్రై చేస్తుంది కానీ వాళ్ళు ఎవరిని తీసుకుని అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ చాలా తక్కువ కాబట్టి 55 crores ఉంది. సో మార్కీ 1 లిస్ట్లో ఉన్న ప్లేయర్స్లో రిషబ్ పంత్ ఇట్లాంటి ప్లేయర్స్ ఉన్నారు, స్టార్క్, రబాడా. సో మోస్ట్లీ వాళ్ళు ట్రై చేయకపోవచ్చు. అండ్ మార్కీ 2లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ కోసం ట్రై చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ధోని, సిఎస్కే అంటే ధోని ఒక లెగసీ, ఒక లెజెండ్ ప్లేయర్. అట్లాంటి ప్లేయర్ నెక్స్ట్ ఈ సంవత్సరం లేదా నెక్స్ట్ ఇయర్ అయితే అతను రిటైర్మెంట్ ఇవ్వచ్చు. సో ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఎవరు సిఎస్కేని ముందుకు తీసుకెళ్తారు? దానికి ఒక చాలా పెద్ద బ్రాండ్ ఉన్న ప్లేయర్స్ కావాలి. రుతురాజ్ గైక్వాడ్ గుడ్ ప్లేయర్, ఒక కొన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. బట్ అతను క్యాప్టెన్, కానీ అతనికి అంత బ్రాండ్ వాల్యూ అయితే లేదు. సో దాన్ని కంటిన్యూ చేయాలంటే గ్యారంటీగా ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి ప్లేయర్ అయితే కావాలి. దాంట్లో చూస్తే ఆప్షన్స్ ఒకళ్ళు రిషబ్ పంత్, ఒకళ్ళు వచ్చేసి శ్రేయాస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్. బట్ వీళ్ళు ముగ్గురు కూడా ఆప్షన్లో మార్కీ 1 అండ్ మార్కీ 2 లిస్ట్లో ఉన్నారు కాబట్టి అది చాలా కష్టం అవ్వచ్చు సిఎస్కేకి. ఉన్న 55 crores-లో 20 crores ఒకరికే పెట్టేస్తే మిగిలిన ఫండ్తో మిగిలిన అన్ని స్పాట్ని వీళ్ళు ఫిల్ చేయగలరా అన్నటువంటి క్వశ్చన్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఒక్క ప్లేయర్ కోసం అయితే వాళ్ళు 15 crores దాకా అయితే ట్రై చేస్తారు. అది శ్రేయస్ అయ్యర్ లేదా రాహుల్ అవ్వచ్చు. సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు కనుక వస్తే మరి రుతురాజ్ గైక్వాడ్కి క్యాప్టెన్సీ ఇస్తారా అనేది కూడా క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ ఐపీఎల్ కప్ విన్నర్ లాస్ట్ ఇయర్, కేకేఆర్ క్యాప్టెన్గా. అతను క్యాప్టెన్సీ చేయడానికి ఎక్కువగా చూస్తాడు. సో నా దృష్టిలో సిఎస్కేలో శ్రేయస్ రాకపోవచ్చు. రిషబ్ పంత్ కూడా క్యాప్టెన్సీ కోసమే చూస్తున్నాడు కాబట్టి రాకపోవచ్చు. కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం అయితే ఉంది, బట్ అతని కోసం ఆర్సీబీ బాగా ట్రై చేస్తుంది. సో అది 1 downలో ఒక ప్లేయర్ ఉన్నటువంటి 5 ప్లేయర్స్లో మేబీ వాళ్ళు రాహుల్ త్రిపాఠి,
కోసం అయితే ట్రై చేయొచ్చు. మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఇన్నింగ్స్ని 15-17 ఓవర్ దాకా తీసుకెళ్లే ప్లేయర్ కావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 4th ప్లేస్లో శివం దుబే. తర్వాత ధోని అండ్ జడేజా ఉన్నా కానీ మీకు అక్కడ అంతకుముందు మొయిన్ అలీ ఉన్నాడు. మొయిన్ అలీ ఇప్పుడు ఆల్ ఫార్మాట్స్ రిటైర్ అయ్యాడు. సో మొయిన్ అలీ ప్లేస్లో ఒక మంచి ఎక్స్ప్లోజివ్ ఫినిషర్ కావాలి. దానికోసం మేబీ వెస్టిండీస్ ప్లేయర్స్ని ట్రై చేయొచ్చు. రోమన్ పావెల్, అల్జారీ జోసెఫ్ లేదా ఎవిన్ లూయిస్ ఓపెనరే. సో అట్లాంటి ప్లేయర్స్ని అయితే ట్రై చేయొచ్చు. సో ఒక మంచి ఫినిషింగ్ ఇచ్చే ప్లేయర్ అయితే కావాలి. సో అది ఒక స్పాట్ ఉంది. నెక్స్ట్ ఒక స్పిన్నర్ అన్నప్పుడు జడేజాతో పాటు ఇంకొక స్పిన్నర్ గ్యారంటీగా టీంలో ఉంటాడా అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో అట్లాంటి టైంలో ఎందుకంటే చెపాక్ వాళ్ళ హోమ్ గ్రౌండ్, చెపాక్లో మోస్ట్లీ స్పిన్నర్స్కి అవకాశం ఉంటుంది. స్పిన్నర్స్ ఎక్కువగా వికెట్లు తీస్తూ ఉంటారు. సో వాళ్ళ దృష్టిలో సిఎస్కే మేనేజ్మెంట్ గ్యారంటీగా లోకల్ బాయ్ అయినటువంటి అశ్విన్ కోసం అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే ఆర్ఆర్ అతను రిలీజ్ చేసింది. అశ్విన్ ఆల్మోస్ట్ ఒక 5 to 7 crores మధ్యలో దొరికే అవకాశం ఉంది. మేబీ ఎస్ఆర్హెచ్ ట్రై చేయొచ్చు. అదిగాక మరి అశ్విన్ ట్రై చేసే ముగ్గురు ప్లేయర్స్ కూడా నెక్స్ట్ 2-3 yearsలో రిటైర్ అయితే మరి వాళ్ళ స్పాట్స్ని ఫిల్ చేసి ఒక లాంగ్ టర్మ్ కోసం చూస్తారా? అట్లయితే ఉన్న ఆప్షన్స్ చహల్ అండ్ రాహుల్ చహర్. బట్ చహల్ అయితే ఈసారి చాలా ఎక్కువ ప్రైస్కి వెళ్తారు అనిపిస్తుంది, అబౌట్ 12 crores. బట్ దాని ఒక బౌలర్ కోసం మరి సిఎస్కే 12 crores పెడుతుందా? నా దృష్టిలో రాహుల్ చహర్ అయితే కరెక్ట్, లేదా కరణ్ శర్మ. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సిఎస్కేలోకి వస్తే జడేజాతో పాటు మంచిగా స్పిన్ బౌలింగ్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళకి ఒక ఫారెన్ బౌలర్ ఉన్నాడు, ఎవరు? పతిరానాకి తోడుగా గ్యారంటీగా ఇంకొక ఫారెన్ బౌలర్, అలాగే ఒక ఇండియన్ బౌలర్ కూడా కావాలి. ఫారెన్ బౌలర్లో వాళ్ళకున్న అవకాశం ఎవరు అంటే మోస్ట్లీ మీరు ట్రై చేయొచ్చు ఆండ్రిక్ నోకియాని అయితే రిలీజ్ చేసేసారు ఢిల్లీ. సో అతను తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంది. ఆండ్రిక్ నోకియాని ట్రై చేయొచ్చు. ఇంకా బోల్ట్ని ట్రై చేయొచ్చు. బోల్ట్ అయితే ఎక్కువ ప్రైస్లోనే ఉంటాడు. స్టార్క్ కోసం, రబాడా కోసం అయితే వెళ్ళరు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తెలుసు కదా, స్టార్క్ 24.8 crores. సో ఈసారి కూడా అతను అబౌవ్ 15 crores బ్రాకెట్లో ఉండే అవకాశం ఉంది. సో స్టార్క్ కోసం ట్రై చేయరు. మోస్ట్లీ ఇండియన్ బౌలర్స్ అయినటువంటి ఉమ్రాన్ మాలిక్ లేదా భువనేశ్వర్ కుమార్ కోసం కూడా ట్రై చేయొచ్చు. బట్ భువనేశ్వర్ కోసం ఎస్ఆర్హెచ్ ఆర్టీఎం ఆడే అవకాశం ఉంది. సో నా దృష్టిలో భువనేశ్వర్ లేదా రబాడా కూడా అబౌవ్ 10 crores వెళ్తాడు. ఆండ్రిక్ నోకియా అయితే బెస్ట్. అలాగే ఇంకొక కీ ప్లేయర్ ఉన్న ఎవరైతే సిఎస్కేకి లాస్ట్ ఇయర్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరైతే ఉన్నారో తుషార్ దేశ్పాండే, అతని కోసం అయితే గ్యారంటీగా ట్రై చేస్తారు. సో అతని కోసం ఆర్టీఎం యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఉన్న ఒక ఆర్టీఎంని డెవెన్ కాన్వే లేదా తుషార్ దేశ్పాండే వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి యూజ్ చేసే అవకాశం అయితే ఉంది సిఎస్కే. సో సిఎస్కేలో తుషార్ దేశ్పాండే వస్తే ఇద్దరు లాస్ట్ ఇయర్ సేమ్ బౌలర్స్ కాంబినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఒక ఇండియన్ బౌలర్ కోసం ట్రై చేయొచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ లేదా ఇందాక ఉమ్రాన్ మాలిక్ హైదరాబాద్కి ఆడాడు లాస్ట్ ఒక 2-3 seasons. సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇలాగ ఒక ఓపెనర్, ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అలాగే ఒక ఫినిషర్ ధోని అండ్ జడేజాకి తోడుగా, అండ్ ఇద్దరు బౌలర్స్, ఒక స్పిన్నర్, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఇది వాళ్ళ టార్గెట్. సో ఉన్న 55 crores ఇట్లాంటి ఈ స్పాట్స్లో ఎంత మంచి ప్లేయర్స్ని వాళ్ళు పిక్ చేసుకుంటారనే దాని మీద అయితే వాళ్ళ నెక్స్ట్ సీజన్ యొక్క అవకాశాలు అయితే ఆధారపడి ఉన్నాయి. సో నా దృష్టిలో వాళ్ళు ఎప్పుడు స్మార్ట్ బయింగే చేస్తారు కాబట్టి ఈసారి కూడా అలాగే చేసే అవకాశం ఉంది. చూద్దాం. సిఎస్కే గురించిన అనాలిసిస్, సిఎస్కే టార్గెట్ చేయాల్సిన ప్లేయర్స్ వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేయాలి ఆక్షన్లో, ఇది నా వ్యూస్ సిఎస్కే గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు అలా ఏమనుకుంటున్నారు, మీ అనాలిసిస్ ఏంటి, మీరు ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో కామెంట్స్ అయితే చేసేయండి. అండ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.